ఛానలుకి స్వాగతం. కన్యా రాశివారు మీకు జరగబోయే గుండె పగిలే నిజాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే అన్ని పనులు మానేసి ఈ వీడియో చూడండి. మీ జీవితంలో జరగబోయే ఆ నిజాలు తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే కన్యా రాశివారి యొక్క జీవితంలో వారికి జరగబోయే 10 గుండె పగిలే నిజాలు ఏంటి, అలాగే కన్యా రాశివారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్తే కనుక ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్తా 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 6వది. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయమైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు. అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. కన్యా రాశివారు దేన్ని అంత సులభంగా వదిలిపెట్టరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. అయితే కన్యా రాశివారు వారి యొక్క భౌతిక విషయాల మీద అధికంగా దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందు 10 సార్లు ఆలోచనలు చేస్తారు. పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేసుకుంటారు. అన్ని విధాలుగా ఆలోచించాకే పనిని ప్రారంభిస్తారు. ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు అస్సలు వదిలిపెట్టరు. అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా చూస్తారు. ఏ పనైనా వారికి అప్పగిస్తే దాన్ని సహనంతో పూర్తి చేస్తారు. స్వయంగా వీరు ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు. ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు. అలాగే కన్యా రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో ఉన్నటువంటి మీ స్నేహితుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగే నేర్పు కూడా ఈ కన్యా రాశి జాతకులకి ఉంటుంది. కానీ దాన్ని రుజువు చేసే ప్రయత్నం మాత్రం అస్సలు చేయరు. ఆర్థికపరమైన వ్యవహారాల్లో కూడా చక్కటి నేర్పును కలిగి ఉంటారు. ధనాన్ని చక్కగా వినియోగించగల నేర్పరితనం వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీ ఉండటం వంటివి వీరికి నష్టాన్ని కలగజేస్తాయి. కాబట్టి కన్యా రాశి జాతకులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు హామీ ఉండటం, అలాగే షూరిటీ సంతకాలు మీకు నష్టాన్ని కలిగించేవిగా కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక గురువులకి సంబంధించిన వ్యవహారాలు మాత్రం కన్యా రాశి వారికి మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకి గురి చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కొనసాగుతాయి. కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా కానీ మీరు చేసినటువంటి స్వయంకృతాపరాధం వల్ల కొన్ని సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆపదల్లో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకి గురయ్యే సందర్భాలు కూడా ఈ కన్యా రాశి పురుషుల యొక్క జీవితంలో ఉంటాయి. ముద్రణ, టెండర్లు, ఒప్పంద పనులు బాగా కలిసి వస్తాయి. సినీ రంగం, కళలకు సంబంధించిన రంగాల్లో ప్రతిభను నిరూపించుకుంటారు. వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గాన్ని ఏర్పరచుకుంటారు. అలాగే కన్యా రాశివారు పరిస్థితులు అనుకూలిస్తే జీవితంలో బాగా రాణించి 10 మందికి సహాయపడగలుగుతారు. వీరు పెద్ద పెద్ద కార్యక్రమాలను స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్లటానికి తోడ్పడతారు. వీరి యొక్క గొప్పతనాన్ని గుర్తించేవారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యం, బలం వస్తుంది. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం మాత్రం ఉండదు. ఎప్పుడూ ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనస్సును బాధపెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా వీరికి అధికంగా ఉంటుంది. వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించటం, మిత్రులను గూర్చి చెడ్డగా తలంచటం, వారిపైన వారే జాలిపడటం వంటి లక్షణాలు వీరికి ఉంటాయి. ఇతరుల సమక్షంలో బిడియం, పెద్దవారిని స్వయంగా కలుసుకోవటానికి సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుకోవటానికి ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. కన్యా రాశి వారు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించి చాలా చిక్కులను ఎదుర్కొంటారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేసే పరిస్థితులు ఉంటాయి. చెయ్యి చాచిన చోటల్లా వీరికి రుణం దొరుకుతుంది. ఇలా రుణం తీసుకుని కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రాశి వారికి ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశం ఏదైనా దాన్ని వదిలిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణం మాత్రం వీరికి ఉంటుంది. భార్య బిడ్డలను వదిలి కన్యా రాశి పురుషులు ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేకపోతారు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. జీవిత పర్యంతం స్త్రీలకు సహాయం చేయటంతోనే వీరికి సరిపోతుంది. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితం సాగిపోతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.